నేను కోల్లేటిపాలెం 38వ వార్డులో ఎమ్యూనిటీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. నిన్న నైట్ 9:47కి డిఈ గారు ఫోన్ చేసి లీక్ దగ్గర అటెండ్ అవ్వలేదని చెప్పేసి వర్ష పగడాలంతో సూచించడం జరిగింది. నాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండానే నువ్వు రాలేదని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడారు. మీరు కూడా వినే ఉంటారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అసోసియేషన్ 13/2020 రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ని. ఈరోజు చిలుకలూరుపేటలో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, పొద్దున్న నుంచి ఒక ఆడియో అయితే చక్కర్లు కొడతా ఉంది. ఒక ఎమ్యూనిటీ సెక్రటరీని ఒక డిఈ గారు అంటే మనం మాట్లాడుకోలేని ఏదైతే రోడ్ సైడ్ వాళ్ళు కూడా మాట్లాడడం మానేశారు ఈ సభ్య సమాజంలో ఇవాళ రేపు. అటువంటి పదజాలాన్ని తోటి ఉద్యోగి సబార్డినేట్ మీద ఆయన మాట్లాడడం అనేది చాలా ఖండించదగిన విషయం. దాన్ని మేము మా అసోసియేషన్ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అమ్మ లక్కల దగ్గర నుంచి ఆయన తిడతా ఉన్నాడు. మరి అదేం సంస్కారం మాకు తెలియడం లేదు. మేము గత 2 నెలల నుంచి ఫైట్ చేస్తున్నాం. సచివాలయ ఉద్యోగులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక, పని భారం తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక, అనకాపల్లిలో ఒక ఉన్నత అధికారి ఇట్లాగే అవమానిస్తే ఒక ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. వైజాగ్ మొత్తం అట్టుడికింది ఆ టైంలో, గత 2 నెలల క్రితం. అప్పటి నుంచి ప్రతి చోట యాజిటేషన్ జరుగుతుంది. ఉన్నత అధికారులను అడిగితే డైరెక్టర్ గారేమో మేము ప్రెజర్ పెట్టొద్దు అంటున్నాము, మీ మీద ప్రెజర్ పెట్టట్లేదు, హాలిడేస్ అప్పుడు వర్క్ చేయించద్దు అంటున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు హోలీ రోజు యూనిఫైడ్ సర్వే చేయాలని చెప్పేసి సర్క్యులర్లు పెట్టారు. సండే రోజు యూనిఫైడ్ సర్వే చేయాలని సర్క్యులర్లు పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి SIR అనేది వస్తుంది. దానికి స్పెషల్ క్యాంపెయిన్ డే సండేస్ నిర్వహించాలని చెప్పి సర్క్యులర్లు వస్తూ ఉన్నాయి. సెలవులు లేవు, పండగలు లేవు, ఆదివారాలు లేవు. ప్రతిరోజు ఒక యుద్ధంలాగా సచివాలయ ఉద్యోగుల మీద పని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. సరే, ఏదో ఒకటి చాకరీ పడుతుంది కదా, చేస్తూనే ఉంటే ఇటువంటి అవమానాల తోటి ఉద్యోగి అన్న, కనీసం తోటి మనిషి అన్న సంస్కారమైనా ఉండాలి కదా. ఆ ఆడియో ఇవన్నీ వాళ్ళ పిల్లల్ని అతను ఫేస్ చేయగలరా? ఇన్ని బూతులు తింటూ మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగం మానేయండి. అతను ఫ్రెండ్ సర్కిల్లో కానీ బయటికి వెళ్తే మౌన్ చూపించుకోగలండి. ఇదా నువ్వు చేసే ఉద్యోగం? డిఈ గారు ఎమ్యూనిటీ సెక్రటరీ అయినటువంటి చారీ గారిని అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. అది ఎలాంటి మాటలు అంటే, సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఒక మహిళలు కానీ పిల్లలు కానీ ఎవరు అలాంటి మాటలు వినకూడనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. దాని మీద ఈరోజు సచివాలయ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాము. డిఈ గారి మీద చర్యలు తీసుకోవాలని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. అలానే JSW శాఖ డైరెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అలానే కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. సో డిఈ గారు పని చేయించుకోవడం అనేది చాలా రకాలు ఉంటుంది. ఆ చేయించుకునే క్రమంలో చాలా పద్ధతులు కూడా ఉన్నాయి. అలాంటి ఏ పద్ధతులని తీసుకున్నారు అంటే, కేవలం బూతులు తిట్టి ఆ యొక్క ఆనందం, దాన్ని ఏ విధంగా అంటామంటే, కింద స్థాయి వ్యక్తుల్ని ఒక హీనంగా చూసి, ఒక మనిషిలా చూడలేదు. యాక్చువల్లీ మనిషిలా చూసిన వాళ్ళతో మనుషులు కూడా ఆ విధంగా మాట్లాడరు. కింద స్థాయి ఉద్యోగి అని మర్చిపోయి ఆ విధంగా తిట్టడం జరిగింది. దీనికి మా ఉద్యోగ సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాము. వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.